24/7 న్యూస్ టీవీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు ప్రజల్ని అతలాకుతలం చేశాయి. ఈ ప్రళయంలో చాలా మంది మరణించారు. లక్షల ఎకరాల్లోని పంట నాశనం అవడంతో రైతులు బోరున విలపించారు. ఇదిలా ఉంటే ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా ప్రజల కష్టాలు పడుతున్నారని తెలిసిన వెంటనే అన్ని పరిశ్రమల కంటే ముందుగా సహాయం చేయడానికి వచ్చేది సినీ పరిశ్రమే అని చెప్పుకోవాలి. చాలా మంది హీరోలు వరద బాధితులకు తమ వంతు హెల్ప్ ఇప్పటికే చేశారు. అయితే వి లవ్ తెలుగు పీపుల్ అంటూ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చే డబ్బింగ్ హీరోలు ఎక్కడా? వాళ్ళలో ఏ ఒక్కరు కూడా స్పందించి తెలుగు వారిని ఆదుకోవడానికి ముందుకు రాలేదు. ఈ వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అక్కడ ఉండే ఇళ్లలోకి వర్షపు నీరు, డ్రైనేజ్ నీరు కలిసొచ్చేసి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పనక్కర్లేదు. అంతేకాదు చాలా చోట్ల ప్రజలు తినడానికి తిండి, తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవడానికి సినీ పరిశ్రమకు చెందిన హీరోలు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ అందరూ ముందుకొచ్చారు. వీరు కోట్లలో విరాళాలు ఇచ్చి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా ఉన్నారు. ఒక తెలుగు రాష్ట్రాలనే కాదు, పక్క రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తెలుగు హీరోలు సాయం అందించడానికి ముందుంటారు. చాలా సందర్భాల్లో అది ప్రూవ్ అయింది. అయితే తమ సినిమాల ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ మొత్తం తిరిగే డబ్బింగ్ హీరోలు మాత్రం సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఒక సోను సూద్ మాత్రమే 2 కోట్ల వరకు సాయం చేశాడు. తమ సినిమాలు ఆడాలని ప్రీ రిలీజ్ ఈవెంట్లలో డబ్బింగ్ హీరోలు చెప్పే కబుర్లు ఎలా ఉంటాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులు మాత్రం భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న ప్రతి సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద పీట వేస్తుంటారు. అనన్య నాగల్ల తప్ప హీరోయిన్లలో కూడా ఎక్కువ మంది ఈ విషయంలో స్పందించలేదు. డబ్బింగ్ హీరోలు కూడా వాళ్ళకి ఈక్వల్ అని ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా డబ్బింగ్ హీరోలు స్పందించి హెల్ప్ చేస్తారా అనేది.